అద్దంకి దయాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు కూడా ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు. దయాకర్ గారు మీకు చాలా తెలుసు, ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో వాళ్ళ రోల్ ఎంత కీలకమో మీకు తెలుసు. చర్చలు కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు సీరియస్గానే జరుగుతున్నాయి. సమ్మె కూడా ఈరోజు ముగిసే అవకాశం ఉందని వాళ్ళు కూడా కొంత ఆశాభావంతోనే ఉన్నారు. ఏదేమైనా ఒక వ్యక్తి, ఒక కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోవడం, ఈరోజు వరంగల్లో చూసాం మనం, బండి సంజయ్ అక్కడికి వెళ్ళడం, దానిపై మీరు కూడా రియాక్ట్ అయ్యారు, రాజకీయం శివరాజకీయం చేస్తున్నారని. శివరాజకీయాలు ఎవరు చేస్తే తప్పే, కానీ ఈరోజు సమ్మెకు వెళ్ళేదాకా చూస్తూ ఊరుకున్నారు. 40 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చిన సమ్మెకి వెళ్ళేదాకా మీరు ఆపలేకపోయారు. సమ్మెకి వెళ్ళేదాకా అంతకుముందు మేలో ఒకసారి, గత ఏడాది కాలం క్రితం చర్చించారు. మేము మేనిఫెస్టోలో ఉన్న అంశాలే కదా అమలు చేయమంటున్నాము, ఏంటిది అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, కనీసం సమ్మె చేసే వాళ్లకు తాండూరు పోలీసులు ఒక నోటీస్ నా దగ్గర ఉంది. తాండూరు పోలీసులు ఇచ్చిన నోటీసు, వాళ్ళకి ఎవరు టెంట్ హౌస్లు ఇవ్వద్దు, కన్వెన్షన్ హాల్ ఇవ్వద్దు, సంబంధించిన వ్యక్తులకు ఇది ఇల్లీగల్ సమ్మె, ఇది సమ్మెకు అనుమతి లేదు, దీనికి ఇస్తే మీపై కేసులు పెడతామని పెట్టారు కూడా. ఇలా సమ్మెను అణిచివేసే ధోరణి ప్రభుత్వం చూపిందనే విమర్శకు ఏం చెప్తారు? ఒకటి, కళ్యాణ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉద్యమంలో వీళ్ళందరితో కలిసి పనిచేసిన నేతనే. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మె అనేది ఈరోజు 3వ రోజు. అవును. ఈ ఆత్మహత్యలు, అసహనము ఎప్పుడొస్తుంది? సకల జనుల సమ్మెలో మీకు తెలుసు కదా, దాదాపు 52 రోజుల వరకు వచ్చింది అది సమ్మె. 52 కాదు, 42 రోజుల పైచిలకు వారికి బాగా తెలుసు. తర్వాత మొన్న కూడా 52 రోజుల పైచిలకు టిఆర్ఎస్ హయాంలో కూడా 52 రోజుల పై వరకు. కానీ 2వ రోజుకే ఇవాళ పెట్రోల్ పోసుకొని నిప్పంటించే స్థితికి వచ్చిందంటే దీని వెనుక ఉన్నది ఎవరు? 32 వాళ్ళు డిమాండ్లు పడితే 29 డిమాండ్లు ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే, విలీనం, పిఆర్సి, తర్వాత సంఘాల పునరుద్ధరణ, ఈ 3 డిస్కసివ్ ఇష్యూస్. ఇప్పుడు 29 అంశాలకు సంబంధించి ఆర్థిక అంశాలు ఉన్నాయి, తర్వాత మిగతా వెసులుబాటు కలిగించే ఉన్నాయి. అంటే 2వ రోజుకే కిరోసిన్ పెట్రోల్ పోసుకొని తమకు తాము చచ్చుకునే కాడికి వచ్చిందంటే దీని వెనుక ఎవడు? ఇప్పుడు దాన్ని వెతకాలి. దీని వెనుక కొన్ని సంఘాలు, కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. అంటే ఉద్యమం వాళ్ళు చేసిన రోజు ఎట్లా ఉంది, వాళ్ళు స్వీయంగా అర్ధరాత్రి మొట్టమొదటి ఆగిందే ఆర్టీసీది కదా తెలంగాణ సకల జనుల సమ్మెలో. అంత పెద్ద చైతన్యంతో ఉన్నది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులే ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది అని అంటే డెఫినెట్గా దీని వెనుక ఉన్నాయి. వాటిని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి అసలు దీని వెనుక ఉన్నది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ప్రధానమైన చెప్పాలి. నిన్న వాళ్ళు రాజిరెడ్డి వాళ్ళంతా కూడా వచ్చిండు, అశ్వత్థాం కూడా నాతో మాట్లాడిండు. అసలు ఏంది యూనియన్ పునఃస్థాపన చేయాలి, అది యూనియన్ క్లోజ్ చేసింది బీఆర్ఎస్ యూనియన్స్. తర్వాత విలీనంలో యూనియన్స్ భాగస్వామ్యం పెట్టాలి అన్నారు. విలీన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లోనే ఎంత కాంట్రడిక్షన్ ఉండి అక్కడ తలకాయ కొట్టుకుంటారు అక్కడ కార్మికులు. వాటిని అధ్యయనం పక్కన పెడితే ఇప్పుడు దీంట్లో ఒక కమిటీ వేయాలి, దీంట్లో వాళ్ళని చేయాలనేది వీళ్ళ డిమాండ్. ఎట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు పిఆర్సీ 2021, 25 ఇవ్వాలి, ఒక్కటర్ని ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్. అది చర్చలో ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ న్యాచురలే, కారుణ్య నియామకాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలనేది, ఎప్పుడు ఇవ్వాలి కారుణ్య నియామకాల్లో. విద్యుత్ బస్సులు టీఎస్ఆర్టీసీకి సబ్సిడీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంటమనే హామీ కూడా మేము ఇచ్చినాం ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక కండిషన్. దయాకర్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సరే మీరు వాళ్ళు చనిపోవడానికి, ఆత్మహత్య దిశగా వెళ్ళడానికి వేరే పార్టీలు వాళ్ళు ఎన్నుకున్నాయని మీరు చెప్తున్నారు ఒక పాయింట్. దయాకర్ గారు రెండో పాయింట్, సమ్మెపై ఉక్కుపాదం మోపడం కూడా కారణం అనే విమర్శ మీరు ఎదుర్కొంటున్నారు. ఒకటి, అన్నిటికంటే మెయిన్ గా నా దగ్గర మీరు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు ఉన్నాయి. మేనిఫెస్టో ఒక్కసారి మీకు వినిపిస్తాను. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తాం, 2 పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం, వచ్చే పిఆర్సీ పరిధిలోకి, అంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే
ఎప్పుడు పీఆర్సీ అవుతే అప్పుడు అందులోకి టీజీఆర్టీసీ కార్మికులను తెస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు వెంటనే అనుమతిస్తాం. ఇది మీ మేనిఫెస్టోలో ఉన్న 14వ అంశం నా దగ్గర ఉంది. 14వ అంశంలో ఉన్న మీరు పేర్కొన్న అంశాలు అసలు మా డిమాండ్లే లేవు అని కార్మికులు చెప్తున్నారు. కేవలం మీ మేనిఫెస్టో అమలు చేయాలి అనేదే వాళ్ళ డిమాండ్ అంటున్నారు. మీకు 29 డిమాండ్లతో కూడిన లిస్ట్ మీ కాడ ఉందా? అదే అవన్నీ కూడా మీ మేనిఫెస్టోలో భాగంగానే ఉన్నాయంటున్నాను. 32 ఉన్నాయి నా దగ్గర. 32 డిమాండ్ల లిస్ట్ ఉంది. అందుకనే కొందరు తొందరపడకండి. ఇన్నరా అవి మేనిఫెస్టోల అంశాలు వేరే. మీరు దాన్ని చర్చను తప్పుదో పట్టించకండి. మేనిఫెస్టో అంశాలు కూడా వాళ్ళు అడుగుతున్నారు కదా. మేనిఫెస్టో అంశాల్లో విలీనం అనేది ఆంధ్రప్రదేశ్ లోనే సమస్య అయింది. మరి కేసీఆర్ కూడా విలీనం అన్నాడు. 9 సంవత్సరాలు దాటింది, ఎందుకు చేయలేదు అనేది ఎప్పుడైనా ఎవడన్నా అడిగిందా? లేకపోతే ఆ రోజు కార్మికులు 36 మంది చచ్చిపోయిండ్రు. 36 మంది చనిపోతే లేదు ఇలా బండి సంజయ్ వచ్చి పోలోమని ఇలా బజార్ల వాడి కేంద్ర మంత్రి పనికిరాని బజార్ మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నట్టు రెచ్చగొట్టడం, ఆర్టీసీ డిపో కాడికి తీసుకుపోవడం ఏం పిచ్చా ఏమన్నా తలకాయ నొప్పి ఏమన్నా? అవును, అలా అధ్యక్షుడు లేడు, ఏం లేడు, పోయి ఆడ కూర్చొని మళ్ళీ రెచ్చగొట్టి కార్మికులు చచ్చేదానికి చేసి ఏం మీరు పీకుడు ఏమైనా చేస్తున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ఏమి ఇస్తున్నది రోడ్ ట్రాన్స్పోర్ట్ కు? ఊకే వీళ్ళకి కథలైనవి మొత్తం వీటికి వచ్చి రాజకీయాలు చేసుకోవడానికి. రెచ్చగొట్టే చేసి మక్కలిగి లోపల పడేయాలి. చస్తుంటే ఒక కాంచి వీళ్ళకి శవయాత్రలా ఆడికి తీసుకుపోయి ఎవరైనా టెంప్టేషన్స్ తీసుకుపోయి డిపో ఆడ తీసుకుపోయి పెడతారా? ఎవరన్నా పెట్టనిస్తారా? హోంశాఖ సహాయ మంత్రి కాదు, బుద్ధి ఉండొద్దా? ఇవే కథలా చేసేయి. ఒకవైపు ఏమో చర్చలు జరుగుతుంటాయి, చర్చలలో సానుకూలంగా వస్తుంటాయి, వీళ్ళేమో రెచ్చగొడుతుంటారు. నాయకులా లేకపోతే కార్మికులను చంపే ఇట్లాంటి రెచ్చగొట్టే ఒక భక్షకులా అనేది ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ ఎలాంటి డిమాండ్ ఉండే? ఇంత చిన్న డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించలేదని చెప్పి ప్రచారం చేయడానికి చేస్తుండ్రా మీరు? ఇప్పుడు అసలు బీజేపీలో ఈ కథ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ముందు నుంచి కూడా కొట్లాడుతుండ్రు. వాళ్ళు కొంచెం మేము మద్దతు ఉంటామంటారు. సరే, వాళ్ళు వెనక ఉన్నది నాకు తెలుసు. థామస్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు, అశ్వత్థామ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు, లేకపోతే ఇతరత్ర సంఘాల నాయకులు ఏఐటీసీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు, సిఐటి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు, స్టాఫ్ అండ్ వర్కర్స్ అంతా దాని రికార్డు ఉన్నది. కానీ 3 రోజులకే ఇంత పెద్ద ఏంది మీకు అర్థం కావట్లేదు. 30 రోజులు చేసిన రోజు లేదు, 52 రోజులు చేసిన లేదు, మాతో మాట్లాడతలేరు సంఘాల నాయకులు మాకు తెలియని వల్ల. దీంట్లోనే పోలోమని ఇప్పుడు నేను మిర్యాలగూడలో ఒక సంఘటన జరిగింది, మళ్ళీ భద్రాచలంలో ఒకటి జరిగింది. అవును, ఉద్యమ కార్యాచరణ ఎప్పుడు కూడా హక్కుల పరిరక్షణ కొరకు, హక్కుల సాధన కొరకు ఉండాలి. కానీ ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి, నేను అంటున్నా ఒక మాట, ఇప్పుడు పెట్రోల్ పోసుకున్నానికి అగ్గిపుల్ల అంటించుకోవాలంటే కూడా పెట్రోల్ పోసుకుంటే పెట్రోల్, కిరోసిన్ పోసుకుంటే కిరోసిన్, అగ్గి పెట్టే అది తడి ఎట్లా కాలుతున్నారు వీళ్ళు? ఏంది కథ? ఎట్లా అసలు అంటే అది మీరే తెలుసాలి దయాకర్ గారు, అది మీరే తెలుసాలి. అంటే మీ అనుమానంలో వాస్తవం ఉంటే మీరే తెలుసాలి. అధికారంలో ఉంది మీరే కదా, తేల్చాలి. దాని మీద కమిషన్ ఇట్లా ప్రతిసారి ఇట్లా కాలిపోతుంటే ఎవరు రైట్? దయాకర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రభుత్వ హత్యనా? ఇదేం కథ నాకు అర్థం కావట్లేదు. కార్మికులను మనం ఏమైనా ఉంటే, మొన్న నేను ఆర్టిజన్ సమస్య ఉంటే నేను ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి బట్టి గారితో మాట్లాడి వాళ్ళని టెర్మినేట్ చేయడానికి ప్రతిపాదనలు తయారైనాయి. అది వాళ్ళు మన కార్మికులు ఉద్యమంలో వాళ్ళు ఎంత సీరియస్ గా పనిచేసారో శ్రీనివాస్ గౌడ్ గారికి తెలియదా? మాకు తెలియదా? మేము ఉద్యమంలో ఉన్న వాళ్ళం కదా కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు